గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడే లేచాను. సో వీకెండ్ అలా వెళ్ళిపోయింది, ఇలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. హ్యాపీ మండే అందరికీ. ఈరోజు మనం వెయిట్ చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మనం వెయిట్ చెక్ చేసుకుంటున్నాం. సో యా, 1 kg కూడా తగ్గలేదు మనం. కరెక్ట్గా 800 grams తగ్గాము. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. 800 grams అయినా తగ్గాం కదా. యా, స్టిల్ మనం దేన్ని కిల్ చేసుకోలేదు. అండ్ మన వీక్ అంతా మనం వెయిట్ లాస్ని ఎంజాయ్ చేసాం కాబట్టి 800 ఇస్ అ గుడ్ నెంబర్ ఫర్ మీ. హ్యాపీ విత్ దిస్ వెయిట్ లాస్. జెన్యున్గా తగ్గాను. ఐఎమ్ గుడ్. బ్యాక్ టు రొటీన్. మండే వచ్చింది, మండే టైం టేబుల్ మారిపోతుంది. సో అగైన్ మన గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్, గ్లాస్ ఆఫ్ కాదు, 1 liter ఆఫ్ హాట్ వాటర్ తాగుతున్నా. 800 గ్రాములే కదా తగ్గాను. అది మైండ్లో పెట్టుకొని చూడండి. ఫిజికల్ యాక్టివిటీ అరగదీసేస్తాయి ఈ వారం అలా అనుకుంటాం. కానీ మ్యాక్సిమం వీక్లో ఒక 4-5 days కన్సిస్టెన్సీ ఫిజికల్ యాక్టివిటీలో అయితే, మిగిలిన రోజులు ఏదో అలా గడిచిపోతూ ఉంటుంది. అందులో పిల్లలు ఉన్న వాళ్ళకి నా సిచ్యువేషన్ కరెక్ట్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఇక పిల్లలతోటి కొన్ని జరుగుతాయి, కొన్ని అవ్వవు. జరిగేవి మాత్రం చేయకుండా మానకండి. Day 7 వీడియో రాలేదు అని చెప్పి నాకున్న ఫాలోవర్స్లో ఒక 2-3 వెయిట్ చేస్తున్నారు కదా. అది ఎందుకు రాలేదు అంటే, కరెక్ట్గా నేను అప్లోడ్ పెట్టిన టైంకి మా ఇంట్లో నెట్ డిస్టర్బ్ అయిపోయిందనమాట. సో నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. నేను వీడియో Day 7 అప్లోడ్ చేయాలంటే ఈరోజు నేను అప్లోడ్ చేస్తే మీకు వస్తుంది. సో దట్ నేను ఏంటంటే జిమ్ త్యాగం చేశాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నెట్ కొంచెం అప్పడిగి నేను మీకు వీడియో అప్లోడ్ అయితే పెడుతున్నాను. లేట్ అవ్వచ్చు, బట్ స్టిల్ నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి చేసేస్తా. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే వాటర్ అనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాదు, అసలు మామూలుగా మనం హెల్దీగా ఉండాలి అన్నా కూడా ఫుడ్ ఎంతైతే ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మార్నింగ్ లేవగానే 1 liter ఆఫ్ వాటర్ ఇంటేక్ చేస్తున్నాము. అది ఏంటి అంటే నా మెథడ్లో చెప్పాలి అంటే, ఇప్పుడు మనం నిద్ర లేగుస్తాము, మనకు తెలుస్తుంది లేచాం రా అని. కానీ మన ఆర్గన్స్ అన్నిటికి తెలియాలి కదా. అందుకని వేడి నీళ్ళు పంపించి వాటికి ఫ్రెష్గా స్నానం పోసి అమ్మ తెల్లారింది లేగు, ఇంకా మన డే మొదలైంది అని చెప్పడం అనమాట. సో దట్ ఆ 1 liter ఆఫ్ వాటర్ ఇట్స్ గుడ్ ఫర్ డైజెషన్, ఇట్స్ గుడ్ ఫర్ మేకింగ్ ద డే హోల్ యాక్టివ్. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత మీరు చూసుకుంటే డిటాక్స్ వాటర్ అని, జీరా వాటర్ అని, చియా వాటర్ అని, ఆ వాటర్ అని, ఈ వాటర్ అని, దేన్నైనా కూడా వాటర్తోనే కన్జ్యూమ్ చేయమని చెప్తారు. బికాజ్ వాటర్ 0 calories అండ్ చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటం వల్ల మన స్కిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యాట్ లాస్కి చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఒకటి ఏదైనా చెప్పమంటే అది వాటర్ అనే చెప్తాను. ఫస్ట్ లిస్ట్లో వాటర్ అనే ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 2.5 liters నుంచి 3.5 liters వాటర్ కన్జ్యూమ్ చేయటం చాలా మంచిది. మనం వాటర్ ఎక్కువగా తాగుతాము, మనకు వాటర్ తాగడం ఎక్కువ అలవాటు ఉంది అంటే 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగితే ఇంకా మంచిది. ఇట్లా చూసుకుంటూ పోతే వాటర్ వల్ల బెనిఫిట్స్ అన్లిమిటెడ్ అనమాట. సో అస్సలు మీరు దేన్నైనా అవాయిడ్ చేయండి, కానీ వాటర్ని అస్సలే అవాయిడ్ చేయొద్దు. హంబుల్ రిక్వెస్ట్. వాటర్ చాలా 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 ఇంపార్టెంట్. ఒకసారి కన్జ్యూమ్ చేసి చూడండి. లైక్ 1 week 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోండి. ఏదైనా లైక్ జీరా వాటర్ తాగుతూ ఉండండి, హాట్ వాటర్ తాగుతూ ఉండండి. అట్లా వాటర్ తాగుతూ ఒక 1 week అబ్జర్వ్ చేయండి. చాలా డిఫరెన్సెస్ నోటీస్ చేస్తారు. అప్పుడు మీరే నా వీడియో కింద థ్యాంక్స్ అని పెడతారు. అండ్ మీరు వాటర్ ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే యు ఆర్ డూయింగ్ అ పర్ఫెక్ట్ జాబ్. ఐ విష్ యూ గుడ్ లక్. టైం ఇంత అయిందనమాట, అంటే మన బ్రేక్ఫాస్ట్కి వేలయ్యింది. సో బ్రేక్ఫాస్ట్ తోటి మన డే అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒక ఆరెంజ్, ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ కొన్ని స్వీట్ పొటాటో పీసెస్ ఉన్నాయన్నమాట, ఉడకబెట్టింది. బాయిల్డ్ ఎగ్లో కానీ స్వీట్ పొటాటోలో కానీ సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి, ఒకరు అడిగారు అందుకని చెప్తున్నాను. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసిద్దాం. ఏంటక్క అలా ఉన్నావు అని అనుకుంటున్నారా? హెయిర్కి హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి దాని తర్వాత లంచ్ చేద్దామని చెప్పి ఇట్లానే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. ఎందుకంటే టైం అయిపోయింది, బొజ్జులో ఆకలేసేస్తుంది కదా. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది, అంటే మన లంచ్ టైం అనమాట. సో మన ఎంఈఎస్ లంచ్ ప్లేట్లో ఈరోజు స్పెషల్ ఏముందో చూసేద్దాం. సో ఈరోజు అయితే కీన్వా చేసుకున్నాను అండ్ టొమాటో రసం,
దానికి కాంబినేషన్లో చికెన్ ఫ్రై విత్ సమ్ క్యూకుంబర్ పీసెస్ యాజ్ యూజువల్. సో ఈ రోజుకి లంచ్ ప్లేట్ అండ్ లంచ్లో డిషెస్ ఇవి అనమాట. లెట్స్ స్టార్ట్ ఈటింగ్. అయితే ఈవినింగ్ వెళ్ళాల్సిన వాక్ ఇప్పుడే వెళ్తున్నాము. ఎందుకంటే మాకు ఆల్రెడీ కొంచెం చల్లగా ఉండడం స్టార్ట్ అయిపోయిందనమాట. సమ్మర్ ఎండ్ అయిపోతుంది. సో, ఈవినింగ్ ఇంకా చల్లగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. ఇటు నుంచి ఇటు వాక్‌కెళ్ళి అటు నుంచి అటు హన్వీని పిక్ చేసుకొని కూడా వచ్చేయొచ్చు. సో దట్ నా ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ ద డే డిలే అవ్వకుండా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. నా వాకింగ్ అయిపోయింది. హన్వికని తీసుకురావడానికి ట్రిప్‌కి వచ్చా అనమాట. ఐఎమ్ డన్ ఫర్ ద డే. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. కాఫీ ఈ టైంకి తాగుతున్నాను. ఇంకొక 1 అవర్లో మనం డిన్నర్ ఫినిష్ చేసేయాలి. ఈరోజు కాఫీ అన్నా కదా, కాఫీ కాదు టీ, అల్లం టీ. సో హాఫ్ కప్ ఆఫ్ అల్లం టీ. ఈరోజు 3 బిస్కెట్స్ తినాలనిపిస్తుంది. సో 3 బిస్కెట్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ వెయిట్ లాస్ గురించి మీరు ఆల్రెడీ నేను ఎంత రెడ్యూస్ అయ్యానో చూసారు కదా. సో ఎందుకు అలా అంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ ఎప్పుడు చేశానంటే మార్చ్లో చేశాను అనమాట. ఇప్పుడు కొంచెం నా వెయిట్ స్టేబుల్ అయ్యింది. అందుకనే తగ్గడం చాలా కష్టమవుతుంది. అందుకని నేను 800 grams మాత్రమే తగ్గాను. కానీ మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తుంటే నెక్స్ట్ వీక్కి డ్రాస్టిక్ చేంజ్ చూడొచ్చు. సో కీప్ ఆన్ ట్రయింగ్. నేను ఇంతే తగ్గాను కదా, అంత కష్టపడి చేస్తున్నా కూడా ఇంతే తగ్గింది అని చెప్పి మీరేమి ఏమంటారు డౌన్ అయిపోద్దు, అస్సలు నిరుత్సాహపడద్దు. కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఓకేనా? అయితే ఈరోజు మనం డిన్నర్లోకి చేసుకోబోయే సలాడ్లోకి ఏం కావాలంటే కొన్ని కీరదోసకాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, అండ్ దెన్ ఇవి శనగలు, మధ్యలోదేమో గ్రౌండ్ నట్ అట్లా కచ్చపచ్చగా దంచుకున్నాను అనమాట. ఇవన్నీ నేను కట్టర్లో కట్ చేశాను, అందుకనే చాలా చిన్నగా కనబడుతున్నాయి. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం డ్రెస్సింగ్ తయారు చేసుకోవాలి. ఆ డ్రెస్సింగ్ కూడా ఇందులో మిక్స్ చేసుకొని తినేయటమే. టేబుల్ స్పూన్ ఆఫ్ యోగర్ట్, దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లిపాయ పౌడర్, తర్వాత ఓరిగాను. మీకు నచ్చకపోతే ఇది కూడా స్కిప్ చేయొచ్చు. అండ్ దెన్ రుచికి సరిపడినంత సాల్ట్. ఇది వచ్చి పెప్పర్ ఇంట్లో ఉంటుంది కదా యూజువల్లీ. పెప్పర్, సాల్ట్, నిమ్మకాయ మస్ట్. సో ఇది వచ్చేసి నిమ్మరసం. ఇది కూడా రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. నాకు పులుపు అంటే చాలా ఇష్టం, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ ఏం చేయాలి అంటే మిక్స్ చేయాలి. సో దాంతో మన సలాడ్ డ్రెస్సింగ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. డ్రెస్సింగ్ కూడా రెడీ చేస్తాం కాబట్టి డ్రెస్సింగ్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ మిక్స్ అండ్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. టైం వచ్చి ఇంత అయ్యిందనమాట. సో మనం ఇప్పుడు డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇది లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో మన డిన్నర్ ఎంఈఎస్ ప్లేట్లో ఏముందో చూసిద్దామా. మనం అన్నీ వేసి చక్కగా డ్రెస్సింగ్ కూడా ప్రిపేర్ చేసి చేసుకున్న సలాడ్ అన్నమాట. చూడ్డానికి కలర్ఫుల్గా ఎమ్మియస్ట్గా సూపర్ ఉంది కదా. సో లెట్స్ స్టార్ట్ ఈటింగ్. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే అనమాట. నా వెయిట్ లాస్ రిజల్ట్స్ చూసి మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆశ్చర్యంతో అనాలనిపించిందా, లేదు పెద్ద చేంజ్ ఏమీ అనిపించట్లేదే అని అనిపించిందా, ఏమనిపించింది? జెన్యూన్గా మీకు ఏమనిపించింది నా వెయిట్ లాస్ డిఫరెన్స్ చూసి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు క్రేజీగా అనిపించిన కామెంట్ రేపటి వీడియోలో నేను మెన్షన్ చేస్తాను తప్పకుండా. అండ్ నేను ఎందుకు తగ్గలేదు ఏంటి అనేది ఆల్రెడీ రీజన్ షేర్ చేశాను కాబట్టి ఇంకెక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. నెక్స్ట్ వీక్కి బెటర్ లక్, ఇంకా మంచిగా చేద్దాము అని అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే గుడ్ లక్ టు యూ అండ్ కీప్ డూయింగ్. అస్సలు నిరుత్సాహపడద్దు. వెయిట్ లాస్ అనేది నైట్ ఇట్లా పడుకుని లెగిస్తే అయిపోయేది కాదు. ఇట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అన్నట్టు. సో అస్సలు డిస్క్రేస్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉండండి. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. నెక్స్ట్ మనం డే 9లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.